అందరికీ నమస్తే అండి. ఆడుదాం ఆంధ్ర, ఇది ఆంధ్ర ఆట. ఆంధ్రప్రదేశ్లో దీని ఉద్దేశం ఏంటంటే చాలా స్పష్టంగా దీని ఉద్దేశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులను జాతీయ స్థాయికి వెళ్ళేలా ప్రోత్సహించడం. అర్థమైందా? అలా ఎన్నో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఎన్నో క్రీడాకారులను ఉద్ధరించడం, ఎన్నో ఉన్నాయి ఉద్దేశాలు. కానీ నేను చాలాసార్లు చెప్పా, 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సో 2019 మే నుంచి 2023 డిసెంబర్ 26 వరకు ఈ క్రీడాకారులకు ప్రోత్సాహం అక్కర్లేదు, క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయక్కర్లేదు, అంతే కదా. ఎన్నాళ్ళు ఆడుదాం ఆంధ్ర నిర్వహించాల. సో 2024 ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 2023 డిసెంబర్ 26 నుంచి 2020 ఏప్రిల్ ఒక ఎన్ని నెలల తేడా, గట్టిగా 4 నెలలు, 3.5-4 నెలల తేడా. సో ఈ 4 నెలల్లోనే మనకు అర్జెంటుగా క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసేయాలి, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చేయాలి, అన్నీ చేసేయాలి. సో అందుకే ఇది పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అని నేను అంట. అంటే ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఓట్ల కోసం ఆ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు రకరకాల కిట్లు ఇచ్చి వాళ్ళని ఆనందింపజేయడం కోసం, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళని ప్రభుత్వం వాళ్ళ కోసం ఆలోచిస్తోంది అని చాటి చెప్పడం కోసం ప్రభుత్వం వేసుకున్న ఒక పగటి వేషం ఇది ఆడుదాం ఆంధ్ర అనేది అని నేను భావిస్తున్నా. సో మీరు ఎవరు ఏదైనా అనుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. లేదు ఇది మంచిదా అన్న, ఇది మంచిదే, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, క్రీడాకారులకు ప్రభుత్వం ఇస్తోంది, ఉత్సాహాన్ని ఇస్తోంది, ఇది మంచి కార్యక్రమం అని అంటే ఓకే, మంచిదే. లేదన్నా ఇది కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా ఓకే. నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా, అందరి మీద నేను రుద్దట్లేదు, ఎవరి ఉద్దేశం వాళ్ళదే. కానీ ఎందుకు నేను చెప్పాను అనేది కూడా రీజన్ చెప్పా. 2022లో ఇదే పోటీలు నిర్వహించవచ్చుగా, ఆడుదాం ఆంధ్ర, క్రీడాకారులకు అప్పుడే ప్రతిభ ఇవ్వచ్చుగా, అప్పుడే వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వచ్చుగా. అప్పుడు కూడా క్రీడాకారులు ఉన్నారుగా, 2021లో కూడా క్రీడాకారులు ఉన్నారుగా. సో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్, రాజకీయపరమైన కార్యక్రమం. పోనీ ఇదైనా సజీవుగా జరిగిందా, అద్భుతంగా జరిగిందా, అమోఘంగా జరిగిందా? ఇదిగో దీనిలో చూడండి ఎంతమంది, 1,22,21,798 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. 1,22,21,798 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెబ్సైట్లో రాశారు. మరేరి నిజంగా అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనీసం ఒక 50,000 మంది అయినా నిన్న జనం కనిపించే వాళ్ళగా. ఎక్కడో ఒక దగ్గర 50,000 మంది జనం ఒక చోట ఉంటే సాక్షిలో ఊరుకుంటారా? ఆడుదాం ఆంధ్రాకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం అని రాస్తారుగా సాక్షిలో. మరేది సాక్షిలో రాయలా ఈరోజు. సాక్షిలో నాకు తెలిసైతే ఎక్కడా రాలేదు, వార్త రాలేదు. ఆడుదాం ఆంధ్రాకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం అనే ఫోటో అయితే మాత్రం రాలేదు. ఇది సాధికార ప్రదర్శన, నెల్లూరు జిల్లా నూర్తిపాలెంలో జరిగిన సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం అని రాశారు. మరి ఆడుదాం ఆంధ్రాకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం అని రాలా అంటే ఎక్కడ జనం రాలేదు. పైగా మీకు కొన్ని అద్భుతాలు చూపిస్తా. ఈ సందర్భంగా నేను కొన్ని అద్భుతాలు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగో ఇది అద్భుతం. క్రీడాకారులకు ఇచ్చిన కిట్లు, క్రికెట్ బ్యాట్లు. సాధారణంగా నేను క్రికెట్ ఆడేవాడిని, బీభత్సంగా ఆడేవాడిని. నాకు తెలుసు. మనం మంచి టెన్నిస్ బాల్ బ్యాట్ అయితే, నేను గ్రేస్ బాలు అంటే ప్రొఫెషనల్ క్రికెట్, గ్రేస్ బాలు, కార్క్ బాల్ అంటారు కదా, కుట్లు బాలు, గ్రేస్ బాలు, ఆ క్రికెట్ ఆడాను. అది ఆడినప్పుడు కూడా ఇప్పటికీ కూడా నా దగ్గర ఒరిజినల్ బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ విలువ 12,000. మొత్తం కిట్ మొత్తం అప్పట్లో 36,000 కిట్ కొన్నాను. ఒక 12,000 రూపాయల బ్యాటు, ఇంకో చిన్న బ్యాట్ 9,000 రూపాయల బ్యాటు, అంటే చిన్నది కాదులే, వేరే బ్యాటు. ఒకటేమో ఎస్ఎస్టాను, ఇంకోటి ఎస్ఎస్ఏ, 2 బ్యాట్లు ప్లస్ కిట్ మొత్తం ఉంది. ఎప్పుడు 2016లో కొన్నాను. సో దీనికంటే కొంచెం నార్మల్ రేంజు అనుకుంటే ఒక 16,000లో కూడా కిట్ వస్తుంది. సో అది ప్రొఫెషనల్ క్రికెట్, అది పక్కన పెట్టేద్దాం. టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఎక్కువగా ఆడతాం కదా, మనందరం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతాం. టెన్నిస్ బాల్ బ్యాటు
మంచిది, లైట్ వెయిట్, తేలిగ్గా ఉండేది, మంచి షాట్లు, ఈజీగా ఆడడానికి కన్వీనియంట్గా ఉండే బ్యాట్ అయితే, మంచి బ్యాట్ అయితే 2500 నుంచి 3500 వరకు ఉంటుంది. టెన్నిస్ బాల్తో మనం స్ట్రీట్ క్రికెట్ ఆడడానికి వాడే మంచి బ్యాట్, అంటే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆట వేరు, స్ట్రీట్ క్రికెట్ ఆడడానికి వాడే టెన్నిస్ మనం రెగ్యులర్గా ఆడేదైతే లైట్ వెయిట్ 2500 నుంచి 3500 ఉంటుంది. అదే బరువుగా ఉంటే, బ్యాట్ బరువు ఉందనుకోండి, ఆ చెక్క తెలిసిపోద్ది, మనకి చూస్తే తెలిసిపోద్ది ఆ చెక్క, ఈ బ్యాట్ బరువు ఉంటుందని బ్యాట్ని చూస్తే మనం చెప్పేయగలం. సో అది 800, 700, 1000 రూపాయలు అలా ఉంటుంది, మ్యాక్సిమం 1000 రూపాయలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది, బరువు ఉంటుంది అది. సో నిన్న ఇచ్చిన క్రికెట్ బ్యాట్లు ఇది పరిస్థితి, ఇరిగిపోయినాయి. సో లైట్ వెయిట్ అయితే ఇరగవు, ఇది హెవీ కాబట్టి ఇరిగిపోయింది. హెవీ అంటే తక్కువ రేటు బ్యాట్ అని అర్థం. సో అంటే తక్కువ రేటు క్వాలిటీ లేనివి ఇచ్చారు. ఇదిగోండి, నిన్న పాపం క్రీడాకారులు ఆడదామని తీస్తే ఇరిగిపోయినాయి. ఇదిగో ఈ అతుకులు ఉంది అంటే ఇది ఇరిగిపోయినట్టే లెక్క, ఇది కూడా అతికారు ఇక్కడ, ఇరిగిపోయినట్టు లెక్క. దీనికి ఇంకా బీడిఎం స్టిక్కర్లు వేశారు. ఇదిగో బీడిఎం అనే స్టిక్కర్లు వేశారు. బీడిఎం బ్యాట్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు, ఎంత స్ట్రాంగ్ ఉంటాయో మనకు తెలుసు. కానీ బీడిఎం స్టిక్కర్లు వేసి, ఆడుదాం ఆంధ్ర స్టిక్కర్లు వేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసి ఇచ్చారు. పాపం అవి ఇరిగిపోయినాయి. అంటే నాణ్యత లేదు అనేది స్పష్టం. క్రీడాకారులకు ఇచ్చిన కిట్లలో నాణ్యత లేదు అనేది స్పష్టం. అది ఒకటో అద్భుతమైతే ఇంకా అద్భుతం ఉంది. ఇదిగో ఎంత అద్భుతం అంటే, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడిలంకలో క్రీడాకారులు లేక మహిళా వాలంటీర్లతో వాలీబాల్ ఆడిస్తున్న నిర్వాహకులు. ఇదొక అద్భుతం. ఇంకో అద్భుతం చూపిస్తా చూడండి. చూడాలని తీసుకొచ్చి ఆడించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి పంచాయతీలో నిర్వహించిన పోటీలకు స్థానిక మహిళలు రాలేదు. ఈలోపు మరుగమ్మి పంచాయతీలోని అయ్యవారిపల్లికి చెందిన మహిళలు పొదుపు రుణాలు తీసుకునేందుకు పీసీపల్లి బ్యాంకుకు వచ్చారు. అంటే పక్కన ఊరోళ్ళు బ్యాంకు పని మీద వచ్చారు. ఆ బ్యాంకు పని మీద వచ్చిన వాళ్ళని, అమ్మ ఇక్కడ క్రీడా పోటీలు జరుగుతున్నాయి, రెండమ్మ చూద్దరు కానీ అని చెప్పి వాళ్ళని చూడడానికి తీసుకొచ్చి వాళ్ళ చేతనే ఆడించారు. ఇదిగోండి సేమ్ శారీస్ చూడొచ్చు మీరు. ఈ శారీ ఆమె, ఈ వెనుకున్న శారీ ఆమె, వీళ్ళందరూ వాళ్ళే. సో చూడాలని తీసుకొచ్చి ఇక్కడ ఆడించారు వాళ్ళ చేత. ఎందుకంటే జనం లేరు కాబట్టి, ఆడడానికి క్రీడాకారులు ఎవరో రాలేదు కాబట్టి. అది పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో క్రీడాకారులు లేకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవం. ఇక్కడికి ఒకే ఒక్క క్రీడాకారిని వచ్చారు. ఇది ఆడుదాం ఆంధ్ర పరిస్థితి. ఆడుదాం ఆంధ్రలో అద్భుతాలు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో వాలీబాల్ ఆడిన క్రీడాకారులే క్రికెట్ కూడా ఆడే 11 గంటలకు వెళ్ళిపోయారు. మెడికల్ సిబ్బంది ఒక్కరు తప్ప మైదానం మొత్తం ఖాళీ అయింది. కాకినాడలోని ఆనంద భారతి మైదానంలో కబడ్డీ పోటీల్లో అంపైరింగ్ చేస్తున్న వాలంటీరు, స్కోర్ వేస్తున్న సచివాలయ ఉద్యోగి అంట. సో ఇది ఆడుదాం ఆంధ్రలో. క్రీడాకారులు లేరు, క్రీడాకారులకు ఇచ్చిన కిట్లలో క్వాలిటీ లేదు, బ్యాట్లు నిన్ననే ఇరిగిపోయాయి. కానీ మనం చూస్తే, ప్రచారం చూస్తే ఎంతో ఘనంగా, ఓహో అంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇంతమంది రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారని చెప్పి అద్భుతంగా ప్రచారం. 1,22,00,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నిన్న ఎక్కడ పట్టుమంది 1000 మంది కూడా కనిపించలేదే. ఒక్క క్రీడలు జరుగుతున్న చోట 1000 మంది కూడా కనిపించలేదే. సో అది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. ఆడుదాం ఆంధ్రాని నేను తప్పు పట్టట్లా. ఇదే ఆడుదాం ఆంధ్రాని జిల్లా స్థాయిలో నిర్వహిస్తే, ఓన్లీ జిల్లా స్థాయిలో మాత్రమే, ఆ జిల్లాలో కనీసం ఒక 20,000 మందో 30,000 మందో క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఆర్భాటానికి పోయి కోట్లలో రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎందుకంటే సొంత డబ్బా కొట్టుకోవడానికి బాగుంటుంది కదా. ఇదిగో కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని డబ్బా కొట్టుకోవడానికి బాగుంటుంది. కానీ ఆ డబ్బాలకు పోకుండా, అతిశయోక్తులకు పోకుండా, అతికి పోకుండా, పగటి వేషాలకు పోకుండా, నిజంగా డెడికేషన్తో, అంకిత భావంతో నిజంగా క్రీడాకారులను వెతికి తీయాలని ఆడుదాం ఆంధ్ర అనేది నిర్వహిస్తే, జిల్లాల్లో మ్యాక్సిమం ఒక 10,000 మంది క్రీడాకారులు, 20,000 మంది క్రీడాకారులు ఉంటారు జిల్లా స్థాయిలో. ఆ స్కూల్స్ పీడీలను, పీఈటీలు ఉంటారు స్కూల్స్లో, వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత క్రీడాకారులు, మీ గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించండి అంటే పీడీలు, పీఈటీలు రిజిస్ట్రేషన్ చేయిస్తే ఒక 20,000 మంది అవుతారు జిల్లాకి. అలా జిల్లా స్థాయిలో పోటీలు పెట్టి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తే అప్పుడు చూడడానికి జనం వచ్చేవాళ్ళు, ఆటగాళ్ళకు గౌరవం దక్కేది, కొంచెం తక్కువ ఖర్చులో పోయేది.
అప్పుడు కొంచెం వాల్యూ మంచి కిట్లు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా మనకు డప్పు కావాలి, మనకు అక్కడ నిజంగా క్రీడాకారులకు ప్రతిపాదకు మనకు కావాల్సిందే, మనకు సొంత ఆర్భాటం కావాలి, ప్రచార ఆర్భాటం కావాలి కాబట్టి ఈ కక్కుర్తి పనులు. నిజంగా ఆడుదాం ఆంధ్ర అనేది నిర్వహించాలంటే జిల్లా స్థాయిలో నిర్వహించాలి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి, రాష్ట్ర స్థాయి వేడుకలకు సీఎం గారు వెళ్ళి ప్రైజులు ఇవ్వాలి, అలా జరగాలి. కానీ క్రీడాకారులను కూడా క్రీడలు కూడా ఎలా నిర్వహించాలి, క్రీడా పోటీలు ఎలా నిర్వహించాలి అనేది కూడా ఒక ప్లానింగ్ లేకుండా పూర్తిగా దాన్ని కూడా పొలిటికల్ క్యాంపెయినింగ్గా మార్చేసి ఉన్న కొద్దిపాటి పరువు కూడా బజార్ను పడేసుకోవడం తప్పితే ఇంకేమీ కాదు. మాకున్న పరువే కొంచెం తక్కువ, సో దాన్ని కూడా బజార్ను పడేసుకుంటే ఇంకేమంటారు దాన్ని. థ్యాంక్ యూ. ఇంకంతకన్నా ఎక్కువ చెప్పకూడదు, కానీ చెప్పాలంటే చాలా ఉంది, అని చెప్పకూడదు. థ్యాంక్ యూ.